వైఎస్ఆర్ఎఫ్ అభిమాని ఉండి ఈ రోజున ఏదో లోకేష్ గారి గురించి చెప్పారు, వైసీపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పి కొంచెం ప్రచారం జరుగుతుంది. ఏంటి అసలు వాస్తవం ఏం జరిగింది ఏంటి అసలు ఆ రోజు? వాస్తవానికి వచ్చి ఆ రోజు నేను ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవడం జరిగిందండి. తిరిగి వస్తుండగా వాళ్ళు నన్ను మీరు వైసీపీ అంట కదా, మీరు బయట ఇస్తారా మాట్లాడతారని చెప్పి నన్ను 4-5 వచ్చి అడగడం జరిగింది. నేను దానికి తిరస్కరించకుండా మనలో తప్పేముంది, మాట్లాడితే మంచిని మంచిని చెప్దాం, చెడుని చెడుని చెప్దాం, అది రాజకీయ కార్యక్రమం కాదు కదా అనే ఉద్దేశంతో నేను ఆ రోజు వాళ్ళు వెంటబడి అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని చెప్పి ఆగి మాట్లాడానండి. కానీ తీరా చూస్తే వచ్చిన తర్వాత నేను మాట్లాడింది ఒకటైతే కానీ సోషల్ మీడియాలో వేరే విధంగా ట్రోల్ అవుతుంది. నేను రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం నాకు. నేను రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి భక్తుని. నేను వైఎస్ఆర్ పార్టీ అనే ఉద్దేశంతో నేను చెప్పాను కూడా. అది చెప్పింది కూడా అది వదిలేసి కేవలం 2-3 మాటలు పట్టుకొని ప్రాపగాండం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమో, లోకేష్ గారి మెప్పు కోసమో ఆ విధంగా కొన్ని మీడియా ఛానళ్ళు, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఉద్దేశం, అసలు లక్ష్యం అది కాదండి. ఆ రోజు లోకేష్ గారు మంగళగిరిలో చేస్తున్న పరిపాలన గురించి అడిగారు. మరీ ముఖ్యంగా 100 పడకల హాస్పిటల్ శంకుస్థాపన చేశారు కదా, అంటే హాస్పిటల్ ఎవరికైనా అవసరమే కదా, మంచి విషయమే కదా అని చెప్పి మంచిని అన్నాను. ఎయిమ్స్ అను ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉన్నా కూడా ఇంకోటి కడుతుంటే ప్రజలకు మంచి జరిగిద్దని మంచి అని చెప్పాను. కట్టడం బీఫామ్ని రెగ్యులరైజేషన్ చేయడం కూడా ప్రజలకు ఉపయోగపడుద్ది కదా, మంగళగిరి వరకు ఆ పరిపాలన కూడా జరుగుతుంది, మంచిదే కదా అని చెప్పాను. అంతవరకే తప్ప నేను వ్యక్తిగతంగా మంచి అయితే మంచి అని చెప్దామనే తప్ప వేరే ఉద్దేశం అయితే నాది కాదు. అదేవిధంగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో విధాలుగా ఎన్నో రకాల యాక్టివిటీస్ని చాలా యాక్టివ్గా పాల్గొన్నాను. ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దోషణలకు కానీ వ్యక్తిగతమైన పరస్పర విభేదాలకు నేను ఎప్పుడు తావివ్వలేదు. అదేవిధంగా మంచినే చెప్తాను ఏ విషయంలో. అది నాకు స్ఫూర్తిదాయకంగా ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చిన్న విషయాన్ని కూడా మేలు చేసిన వ్యక్తిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని వాళ్ళని చైర్మన్ని, మినిస్టర్ని, ఎమ్మెల్యేని ఎంతోమందిని చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2014 ఎలక్షన్లప్పుడు అన్న మీరు రుణమాఫీ చెయ్యండి అని చెప్పి ఒక మాట చెప్పండి, తర్వాత సంగతి తర్వాత చూద్దామని. లేదు, నేను ఆ విధంగా దాటవేసే వ్యక్తిని కాదు, ఉన్నట్టు ధైర్యంగా చెప్తాను తప్ప అబద్ధాలు చెప్పను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏదైతే ఉందో అదే విధంగా ఫాలో అయ్యే నేను, అంటే జక్కిరెడ్డి అంజిరెడ్డి అని చెప్పి నేను కూడా కొండ బద్దలు కొట్టినట్టు బహిరంగంగానే చెప్పింది, మనసులో ఏదైతే ఉందో అదే మాట్లాడతా తప్ప దాంట్లో వేరే ఉద్దేశం అయితే నాకు కల్లా కపటం, కుళ్ళు, కుతంత్రాలు అవేమి ఉండవండి. ఉన్నట్టే మాట్లాడతాను. ఇంకోటి వచ్చి మన దివంగత నేత దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు కూడా మంచి అని తెలిస్తే దానికోసం నా క్యారెక్టర్ అసోసియేషనేట్ అవుతున్నా కూడా ఆ మంచి పక్కనే నిలబడతా తప్ప నేను ఏ రోజు కూడా వెన్ను చూపించనని చెప్పి అన్నాడు. దేవినేని అవినాష్ ఉన్నాడు, ఆయనలో చురుకుదనం, ఏదన్నా కానీ ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే తత్వం, ఇవన్నీ ఆదర్శంగా తీసుకొని జగనన్న రాజశేఖర్ గారి అడుగుజాడలో నడిచే వ్యక్తిని. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కనుక ఏదైతే ఉందో వాక్చాతుర్యం, ఆ విధంగానే నేను మాట్లాడే తప్ప రాజ్యాంగానికి ఎవరో మీరు నేను ఎవరో అతీతులం కాదు. కానీ దాన్ని ఈ మధ్య ఉన్న ఈ కొత్త పోకళ్ళలో సోషల్ మీడియా దాన్ని వేరే ప్రాపగాండం చేస్తుంది. దయచేసి ఆ ప్రాపగాండాన్ని మీరు ఆపేసేయండి. నేను పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి, అసలు ఈ జక్కిరెడ్డి గుండె ఆడినా ఆగినా అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారి కోసమే పనిచేస్తుంది అంతే. వైసీపీ కార్యకర్త అయ్యండి చంద్రబాబు నాయుడు లోకేష్ను పొగిడారు, పరిపాలన గురించి పొగిడారని చెప్పి ప్రచారం చేస్తాను మిమ్మల్ని. అది మంగళగిరి వరకు హాస్పిటల్, ఇళ్ల పట్టాలు, రిటర్నింగ్ వాళ్ళు కట్టిస్తాను, ఆ 3 క్వశ్చన్లే ఆ రోజు ఆ రిపోర్ట్ అడిగాడు. ఆ 3 కూడా జనానికి ఎంతో కొంత ఉపయోగపడాయి. ఆ రోజు వద్దు అని మనం అనకూడదు కాబట్టి మంచినే చెప్పుకుందాం. అది మంచినే చెప్పుకుందాం అనే సదుద్దేశంతోనే ఉన్నా తప్ప అది మంచి అని చెప్తే ఇలా అన్నారు, ఇలా ట్రోల్ చేశారు. అదే కనుక వేరే విధంగా మాట్లాడితే ఏమంటారంటే అసలు వైసీపీ వాళ్ళందరూ బూతులు మాట్లాడేవాళ్ళు, లేకపోతే వైసీపీ వాళ్ళందరూ మంచిని వేరే విధంగా మాట్లాడని అలా ప్రాపగాండం చేస్తారు. ఈ పార్టీకి అహర్నిశలో కష్టపడింది దేనికంటే కూడా ఈ పార్టీ వల్ల నేను నాకున్న మంచి పేరుని దాన్ని ఇంకో 100 ఎంతులు గుర్తింపు తెచ్చుకున్న జనాల్లో. అదేవిధంగా పార్టీకి కూడా మంచి పేరు తీసుకొచ్చాను ఇప్పుడు దాకా కూడా. అదే విధంగా నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను అంతే తప్ప ఇక వేరే ఇదేమి ఉండదండి. ట్రోల్ చేసే వ్యక్తులకి ఏంటంటే రాజకీయాలు అనే సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలు తప్ప మిగతా సందర్భాల్లో వ్యక్తిగత దోషాలు ఇవేమి ఉండవు. మంచి అని చెప్దాము, మంచిని తీసుకుందాం, చెడును విస్మరిద్దాం. ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ సామాజిక వర్గం అయినా సరే, ఎవరైనా సరే.
టీడీపీకి ఆలోచన ఏమైనా ఉందా? లేదండి, అస్సలు నేను ఉంటే నేను నా ఫస్ట్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే సేవా కార్యక్రమాలు చేయడం. ఆ సేవా కార్యక్రమాలు నాకు ఇష్టమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి చేయడం నాకు ఇష్టం, ఎంతవరకైనా సరే. అది కాదన్న రోజు నేను కామ్గా వదిలేసి నా పని నేను చూసుకుంటా తప్ప నేను నా ఊరకనే అటు ఇటు మారే రకం కాదు నేను. నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే నాకే చేయకపోయినా జనం మొత్తానికి ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలని ఆయన ఒక దేవుడి రూపంలో కొలుస్తాను నేను ఎప్పుడు కూడా. ఆయన మాత్రం నేను ఎప్పుడు విడిచి వెళ్ళిపోను. దానికి తోడు మా తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు ఉన్నారు. ఆయన జగన్ తర్వాత మరో జగన్, నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మరో జగన్ ఆయన. అది నేను అవినాష్ గారి కోసం పనిచేస్తే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినట్టే. ఈయన ఎక్కడ ఎమ్మెల్యే అయితే ఆయన అక్కడ సీఎం అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేదలు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సంక్షేమ ఫలాలు అందించగలిగాడు. అదేవిధంగా విద్యా వైద్యంలో ఆయన కొట్టిన పరిపాలన ఇంతవరకు ఎక్కడా రాలేదు. అది మరి ఎందుకు ఈ రకంగా ప్రచారం చేస్తారు? ప్రచారం చేస్తున్నారంటే ఇక అది మంచికి పోయి చెడు ఎదురైనట్టు అయింది ఆ రోజు పరిస్థితి. అది ప్రభుత్వ ప్రోగ్రాము. దాంట్లో వాళ్ళు అడిగిన దానికి సందర్భానుసారంగా మంచి మాటల గురించి అడిగినప్పుడు మంచి అని చెప్పే తప్ప సందర్భానుసారంగా తప్ప దాంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. సందర్భానికి తగినట్టుగానే మాట్లాడే తప్ప రాజకీయ ఉద్దేశం అయితే ఏదీ లేదు అందులో మాత్రం. కోపం కోసం ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకి పేరు పెట్టారు వైఎస్ జగన్ అని చెప్పి అంటారు. ఏం చెప్తున్నారు దాని గురించి? వాళ్ళ వల్ల కాంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి జిల్లా అని చెప్పి పేరు పెట్టాడు. దాన్ని నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు, ఇన్ని పదవులు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా కూడా తీసుకొని కొంతమంది తిట్టారు. కానీ వాళ్ళకి మాకు ఉన్న తేడా, మిగతా రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా హృదయపూర్వకంగా మనసులో ఏదైతే ఉందో అది బయటికి చెప్పే తత్వం. అది మాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి మేము నేర్చుకున్నాము. ఆయన అభిమానులుగా మేము అదే కొనసాగిస్తాము. మేము రాజకీయాలకు వారసులం కాదు. రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ యొక్క ఆశయాలకి, సిద్ధాంతాలకు మాత్రమే మేము వారసులుగా ఉంటాము చివరాఖరి దాకా కూడా. ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిన సంబంధించి ఎన్టీ రామారావు గారి జిల్లా పేరు పెట్టినప్పుడు కూడా చాలామంది దాన్ని మంచిని మెచ్చుకోకపోగా అది వేరే వేరే విధంగా ట్రోల్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ ఇప్పటిదాకా కూడా ఆయన పడ్డ అవమానాలు, బాధలు ఏ విధంగా అయితే ఉన్నాయి, ఇప్పుడు ఆయన అభిమానులు కూడా అదే విధంగా మానసిక క్షోభను గురి చేస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ సమావేశానికి సంబంధించి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, చుట్టూ ఉన్న జనం కూడా ఈ పథకాల గురించి కానీ వీటి గురించి కానీ. దాని గురించి మేము కూడా ఏం ఆలోచిస్తున్నామంటే జనాలకి మేము చెప్పేదానికంటే కూడా జనాలు తెలుసుకోవాలి. చీకటి తర్వాత వెలుగు ఎలా అయితే వస్తుందో రేపొద్దున కూడా ఇప్పుడు ఉన్న చీకటిని పారదోలి రేపొద్దున మళ్ళీ వెలుగు వస్తుందని చెప్పి ప్రజల్లో వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని ప్రజా ఉద్యమాలు స్టార్ట్ అయితే ఆ ప్రజా ఉద్యమాలు నడిపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, విజయవాడ తూర్పు నియోజకవర్గ దేవినేని అవినాష్ గారు సారథ్యంలో ముందుండి నడిపిస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నాం. ప్రజల పక్షాన పూర్తిగా నిలబడతాం. దీంట్లో మాత్రం ఎటువంటి ఇది లేదు. ప్రజా ఉద్యమాలు అనేవి త్వరలోనే స్టార్ట్ అవుతాయి. అది ప్రజల నుంచే వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నానండి, నేను చాలా వయసులో చాలా చిన్నవాడిని, కానీ సేవా కార్యక్రమాల్లో, యాక్టివిటీస్లో సమాజం పట్ల బాధ్యతతోటి నేను చాలా యాక్టివ్గా పనిచేస్తుంటాను. నేను మొన్న అనుకుంది కూడా సమాజంలో మంచిని అనే దాన్ని తీసుకెళ్దాము. ఏ పార్టీ అయినా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ ముందు మానవత్వంతో ఆలోచిస్తూ మంచి ఉద్దేశంతో మంచిని చూసినప్పుడు మంచి అని చెబుదామని అనుకున్నాను. కానీ ఆ మంచిని మొన్న చంపేశారు పూర్తిగా కూడా. ఆ మంచిని అనేది మొన్న పూర్తిగా చంపేశారు. ఇప్పుడున్న కొంతమంది సమాజంలో ఏంటంటే వాళ్ళ యొక్క రాజకీయ ఉద్దేశాలు, రాజకీయ కారణాల వల్ల యువత అనే వాళ్ళు మంచి ఉద్దేశంతో ముందుకు వస్తుంటే వాళ్ళని ఆదిలోనే ఇట్లా అబాస్పాలు అయిపోతున్నారు. ఆత్మగౌరవానికి మించింది గొప్ప కాదు కదా రాజకీయం అని ప్రతి ఒక్కరు నాలాగా పౌరుషం గల వ్యక్తి లేకపోతే ఆత్మాభిమానం గల వ్యక్తి ఇదే ఉద్దేశంతో అనుకుంటే ఇంతటితో ఆగిపోదాము అనిపించేంత బాధ కలిగింది. మన ఉద్దేశాలు, లక్ష్యాలు ఒకటైతే దాన్ని రాజకీయంగా మలుచుకొని రకరకాలుగా ప్రాపగండం చేయడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదనిపించింది. ప్రాబ్లం అంటే నేను రాజశేఖర రెడ్డి గారు, జగన్ అంటే నాకు ఇష్టం, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను కొండబద్దలు కొట్టినట్టు బహిరంగంగానే చెప్పాను. మంచిని అదే విధంగా మంచి చేస్తే మంచి అని చెప్పాము. అది మంగళగిరిలో ఉన్న కాన్స్టిట్యున్సీలో జరిగిన ఆ 3 కార్యక్రమాలు మంచి అంటే మంచి అని చెప్పాను, అంతే తప్ప దాంట్లో వేరే రాజకీయ కారణాలు, ఉద్దేశాలు ఏమీ లేవు. అందరూ దీన్ని అర్థం చేసుకొని అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.